మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రావణ్ అనేటోని పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రావణ్ అనే క్యాండిడేట్ ఆడబిడ్డలని బ్లాక్మెయిల్ చేస్తూ వీని రాసలీలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి కూడా బయటికి వచ్చింది. పెద్ద పుడింగే లేక తోపుగాన్ లాగా ఇక నాకే అన్ని తెలుసు, ఇక వేరేకి ఇంకేం తెలియదు అన్నట్టు పెద్ద పెద్ద డైలాగులు మెడల ఎర్రతువాలు వేసుకొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టే ఈ రావణ్ అనేటువంటి రాసలీలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. రావణ్ అనేటోడు ఒక చిత్తు కాగితం లాంటోడు, వీడు ఒక పెద్ద బ్లాక్ మెయిలరు అని చెప్పి కూడా మనందరికీ కూడా ఈరోజు అర్థమైంది. ఆడబిడ్డలని ఏడిపించుకుంటా, ఆడబిడ్డలని బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఈరోజు చూస్తే ఆ ఆడబిడ్డలని ఏడిపిస్తున్నందుకు, బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు వీని ఉద్యోగం కూడా పీకి పడేసిర్రు. అయినా కూడా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా ఎవరిని పడితే వాళ్ళని పెద్ద చిన్న లేకుండా అడ్డగోలిగా విమర్శించే ఈ రాక్షసుడిని చెప్పు దెబ్బలు కొట్టడానికి కూడా ప్రజలందరూ ఈరోజు సిద్ధమయ్యారు. ఈ రావణ్ అనేటువంటి ఒకటి ఆడియో మీ అందరికీ కూడా ఒకసారి చూపిస్తా. ఈ ఆడబిడ్డలని ఈ విధంగా చేసినందుకు మీ ఉద్యోగం కూడా ఉడవిక్కిర్రు. తులసి చంద అక్క మాట్లాడింది ఒక్కసారి వినిపిస్తా మీకు. రావణ్ అనేటోడు అంట ఒక నీటి బిందువు అంట. ఇంకా నయమైంది, ఇంకా తుఫాన్ అని చెప్పలేడు, వస్తే కొట్టుకోపోతుంది అని చెప్పలేవు. ఎక్కడ నీటి బిందు, ఎక్కడ ఆడబిడ్డలని ఏడిపిస్తుండు, ఎక్కడ ఆడబిడ్డలని ఈరోజు ఇబ్బందులు పెడుతుండు, ఇక్కడ ఆడబిడ్డల ఎంబడి పడుతుండు, ఎక్కడ ఆడబిడ్డలని ఉద్యోగాలు చేసుకోకుండా ఆడబిడ్డలని బ్లాక్మెయిల్ చేస్తుండు. ఇలాంటి వాడు నీటి బిందువు అంట. తులసి చందక్క ఇలాంటి నీచుని గురించి, ఇలాంటి బ్లాక్మెయిలర్ గురించి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే మరి నీ పరిస్థితి ఏందో కూడా యావత్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు రావణ్ అంటూనంట పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి పనులన్నిటి కూడా వదిలిపెట్టుకొని వాళ్ళందరూ కూడా వీని చుట్టే తిరుగుతున్నాడు. పోలీసు వాళ్ళందరూ కూడా అన్ని స్టేషన్లకి ఒక్కడి కోసం ఇంతగానం తిరుగుడు అవసరమా అని పోటుగాలేక మాట్లాడుతున్న వీడు రావణ్ అనే సైకో. నీకు ఒకటే చెప్తున్నా ఇను, మన ఇంట్లోకి ఒక పందికొక్కు జరిగితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పందికొక్కుని తరిమి కొట్టడానికి ఏకమై అందరూ కూడా అలర్ట్ అయిపోతారు. కానీ ఆ పందికొక్కు అందరూ నాయనక పడ్డారని అనుకుంటే దానికి ఎవడేం చేయలేడు. అంటే నీ పరిస్థితి ఏందో ఈరోజు ఆలోచించుకో. విషయానికి వస్తే వీని ధర్మం ఏదో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి రావణ్ అనే సైకో ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. అరే రావణ్ యూజ్లెస్ ఫెలో, నీకు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే రైట్స్ లేవు, నీకు అధికారం లేదు, నువ్వు ఒక ఫేక్ సర్టిఫికేట్ కానివి, నువ్వు ఫేక్ క్యారెక్టర్ నీది, నీలాంటోడు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు నీలాంటోడికి. ఆ పందికొక్కులాగా ఈరోజు ఆడబిడ్డలని బ్లాక్మెయిల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఆడబిడ్డలని మోసం చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ పైసల వసూళ్ళకి మరిగినటువంటి రావణ్ జోసెఫ్ అనే ఒక సైకో ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈరోజు చక్కర్లు కొడుతుండు. రావణ్ అనేటోడు సోషల్ మీడియాలో మైకులు పట్టుకొని పెద్ద పెద్ద డైలాగ్